వచ్చాక అడిగారు, మీరు క్యూ లైన్లో హడావిడి చేశారు కదా, అసలు ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగానే పాలు నీళ్లు మీకు ఇవ్వటం లేదా, పసిపాపలకు పాలు ఇవ్వటం లేదా అని అడిగితే అతను ఏమన్నాడో చూడండి. అయిపోయింది. బాగా జరిగిందా? బాగా క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం మిగతా భక్తుల మీద అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పి రీజన్ కూడా అతనే చెప్పాడు. తర్వాత చూస్తే అందరికీ అందరండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందరండి చూసానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి ఫీవర్ ఉంటే ఫ్రస్ట్రేషన్ కొన్ని మిగతా వాళ్ళు భక్తులు కదా తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికి ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈ రోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారు. 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చారు. ఎంతో కొంత చిన్న కొద్దిసేపు ఆలస్యం అటువంటిది దర్శనం పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయినా పూజ్యులు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా సరే ఎప్పటికైనా క్షమాపణ చెప్పారు, ఓకే క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించమని కోరుతున్నాను. అలాగే పూజ్యులైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటున ఇటువంటిది ఎవరైతే క్యూ లైన్లో స్లోగన్స్ చేశారో ఆయనే మాట్లాడిన మాటలు.